నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. వేల్పూర్ మండలం పడగల్ ఒంటరి జీవితం గడుపుతున్న ఓ వృద్ధురాలు తన సొంత గ్రామంలోనే గత 3 సంవత్సరాలుగా తీవ్ర మానసిక శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన మందలక్ష్మి వయసు 70 ఏళ్ల పైమాటే. భర్త మరణించిన తరువాత నుంచి ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. తనకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి, ఇంటి స్థలమే ఆమెకు ఆధారమని చెబుతున్న ఆమెకు అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మందా రాజేశ్వర్ వల్ల నరకం చూస్తున్నానని ఆరోపిస్తున్నారు. ఈ మంద లక్ష్మీబాయికి సంబంధించి అలా ఫ్యామిలీ విషయంలో ఎంపీ రాజేశ్వర్ అనే వ్యక్తి ఈ మందలక్ష్మి ఇద్దరు కలిసి వాళ్ళ సమస్యను సంఘం దృష్టికి తీసుకురాగా మేము అన్ని పరిశీలించి లక్ష్మీబాయికి సంబంధించి న్యాయం ఉన్నా అని చెప్పి ఆమె సైడ్ మీద మాట్లాడినందుకు ఎంపీ రాజేశ్వరు మా సంఘం మీద పగబట్టి లేనిపోని అపోహలు సృష్టించి సంఘ బహిష్కరణ చేసిందని చెప్పేసి ఏదో అపోహలు సృష్టిస్తున్నాడు. ఆయనకి ఇంతవరకు మా సంఘం నుంచి ఎలాంటి బహిష్కరణ చేయలేదు. ఆయనకు అన్నిటికీ పిలుస్తున్నాము. ఆయన వీలున్నప్పుడు వస్తున్నాడు, వీలైనప్పుడు రాకుండా మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నాడు. ఆ కేసులు బనాయించడం దాంట్లో ఆయన ఎవల ఒత్తిళ్లకు భయపడి చేస్తున్నాడో మాకు అర్థం కాకుండా ఉంది. అనవసరంగా మేము న్యాయం మాట్లాడినందుకు మనం దృష్టిలో పెట్టుకొని కొంతమందిని అక్రమం చేసి సంఘ బహిష్కరణ అని చెప్పి చేస్తున్నారు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. మీరు కూడా ఏదన్నా ఇచ్చినప్పుడు న్యాయాలు తెలుసుకొని మీడియా కవరేజ్ చేయాల్సిందిగా మీకు ప్రాధాన్యపడుతున్నామన్నా. వాస్తవానికి మీ మీడియా వాళ్ళు చేయబట్టే ఈరోజు మా మాదిగ సంఘ సభ్యుల మీద కేసు అయినట్లుగా మాకు నిర్ధారణ అవుతుంది. అది ఎవరు రాసిందో వాళ్ళని మాత్రం మేము విడిచిపెట్టేది లేదు. వాళ్ళ మీద కూడా మేము తగు యాక్షన్ తీసుకోవడానికి మీడియా వాళ్ళు మా మండలి కాకుండా 6 వాళ్ళు వచ్చి తీసే హక్కు ఏముంది వాళ్ళకి? వాళ్ళు సరే రాసినంత మాత్రాన అయ్యేది కాదు. వాళ్ళు రాస్తే నిజాలు తెలుసుకొని రాయాలి, కానీ లేని ఆపోలు సృష్టించి వాళ్ళు చేయడము వాళ్ళ మీద కూడా మేము కేసు ఫైల్ చేసేది ఉంది. త్వరలోనే అది కూడా చేస్తాము. లేదు అనుకుంటే వాళ్ళు వచ్చి బేషరత్తుగా మేము చేసింది తప్పు అని చెప్పి ఒప్పించి ఈ పోలీస్ స్టేషన్లో మా మీద కేసు తీసేస్తేనే మంచిగా ఉంటుంది. లేదు అన్నట్టే మా మీద కేసు అయితే మాత్రము ఏ పత్రికలు వచ్చిందో ఆ పత్రిక ఏ పత్రిక ఏ మీడియాను కూడా ఇడిచిపెట్టేది లేదు. దాని మీద కూడా మేము యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాం. పడగల మందలక్ష్మి మందరాజగంగారావు ఆయన అన్నదమ్ముడు కొడుకు నన్ను బాగా బాధిస్తున్నాడు, చంపేతందుకు వస్తున్నాడు. భూమి మీద కన్నేసింది, భూమిని కానిస్తలేడు. నాకు ఇది నా బాపోది ఇచ్చింది, నీదేమున్నది, నువ్వు తిరిలోకం తిరిగినా నీకు కానిగా మాట్లాడేది. కొట్టేతందుకు వచ్చింది మొన్న, కానీ నేను తానం చేసి అది చుట్టుకున్నట్లా అయిపోయింది. నన్ను మరి ఉంచుతాడా? నన్ను ఎలా కొట్టాడు? వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో, నీదేమున్నది, చంపేసేటందుకు వస్తున్నాడు. అటు నన్ను ఉంచనిస్తలేరు, ఇంటికాడ బాధలు పెడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుతున్నారు. ఆస్తుల మీద కన్నేసిండు, తిండి లేదు, నాకు ఇద్దరు వస్తలే, 10 రూపాయలు ఇస్తలే, మొత్తము 3 ఏళ్ళ సంది అడిగేసుకుంటూ పోసుకుంటున్నాడు. నాకు రూపాయి ఇస్తలే, చేసిన వాళ్ళను బండల బట్టి చంపుతున్నాడు. నా భూమిలకు నువ్వు ఎట్లస్తావు అంటారు, ఇస్తలేడు. ఆడు వాళ్ళని రానిస్తలేడు పొలం కాడికి. ఒక్కటే పంట కాపయ్య వేసినాయే నా చేత కందిది కలాసి. ఆడికెళ్ళి నేను కరెంటుకి మోటార్కు 1800 ఇచ్చిన, మళ్ళీ దానికి నీరటోళ్ళకు 1800, కరెంటు మోటార్కు 1300 అడిగి వేసుకున్నాడు, పోసుకున్నాడు. నాకు నా చేత కట్టిపించుకున్నాడు. నేను ఆడికెళ్ళి తెచ్చి పెట్టాలి, నాకు నా తట రూపాయి లేకపోయి. నీ పొలం నువ్వు కట్టు అంటున్నారు. నేను దిక్కు లేకుండానే అని ఉన్నా. చేతుల రూపాయలు పంట పండించుకుంటున్నాడు, ఆడు పోసుకుంటున్నాడు.
బతుకున్నాడు యాన్న బతుకున్నాడు అడ్రస్లే మేము పంట పండించుకోకపోతుంది నేను వాళ్ళకన్నా ఇచ్చుకున్నా నెగులు నీయకుండా నేను ఆడికెళ్ళా కట్టాను నన్ను కట్టమంటే